నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పిఎస్సి ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అక్కడికి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మరో పక్క నుంచి ఎన్నికల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎదురుపడిన నేపథ్యంలో మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిగతా ఎమ్మెల్యేలు పక్కకు తప్పుకుంటే బొత్స సత్యనారాయణ మాత్రం పవన్ కళ్యాణ్ను ఆలింగనం చేసుకున్నట్టు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆయన భుజం తట్టినట్టు ఒక వీడియో అయితే మరి సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తూ ఉంది. మరి నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద 1750 కోట్లు ఆదాని దగ్గర నుంచి లంచం తీసుకున్నారు అని చెప్పి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు మరి బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్తో ఆప్యాయంగా మాట్లాడిన నేపథ్యంలో పలు రకాల వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. మరి వాళ్ళిద్దరి మధ్య అంత సఖ్యత ఎప్పటి నుంచో ఉందా? మరి నిన్న వచ్చినటువంటి జగన్ ఆరోపణల నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ మరి ఇంకా వేరే ఆలోచన ఏమన్నా చేయబోతున్నారా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఈరోజు అసెంబ్లీలో పిఎస్సి ఎన్నికలు జరుగుతున్న టైంలో బొత్స సత్యనారాయణ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆలింగనం చేసుకున్న వీడియో, అదే ఆ న్యూస్ కూడా ఈరోజు బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది. సో ఎలా చూడవచ్చు అంటారు సార్? ఇప్పటికే చాలామంది మరి వైసీపీ నుంచి పార్టీ మారుతున్న పరిస్థితి, మరి ఇలాంటి నేపథ్యంలో నిన్న మొన్న చూస్తే శాసన మండలిలో ఇరువురు కూడా హోరాహోరీగా పోట్లాడుకున్నారు. మరి ఈరోజు చూస్తే ఆలింగనం చేసుకున్నారు. మరి ఒక్క రోజులోనే ఇంత మార్పు, మరి ఏం చెప్తారు మీరు? ఎలా తీసుకోవచ్చు దీన్ని? అంటే బొత్స సత్యనారాయణ బిచాన ఎత్తేస్తున్నాడా అంటే బొత్స సత్యనారాయణ అడుగులు జనసేన వైపు పడుతున్నాయా? రకరకాల వ్యాఖ్యానాలు. ఇవాళ వీడియో ఏది గతంలోనే బొత్స సత్యనారాయణ ఆయన కుటుంబం ఉత్తరాంధ్రలో బిగ్ షాట్ పార్టీ మారుతున్నాడని మనం చూసాం. ఇది చిలవలు పలవలుగా ప్రచారం గతంలో ఒక 5-6 నెలల క్రితం, చాలా ఎక్కువగా 4 నెలల క్రితం, ఏది ఓడిపోయిన వెంటనే ఆయన బీజేపీలోకి వెళ్తాడని, తెలుగుదేశంలో కూడా ఆయన అడుగులు వేస్తున్నాడని. అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ హౌస్ఫుల్. ఏది తెలుగుదేశం పార్టీలో ఇవాళ 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకి ఇన్ఛార్జ్ ఉన్న నేపథ్యంలో అక్కడ సీట్లు ఖాళీ లేవు. బొత్స సత్యనారాయణ వచ్చాడంటే, ఏ పార్టీలో అన్నా చేరాడంటే, వైసీపీని వదిలేశాడంటే ఆయనకి ఒక్కడికే సీటు కాదు, ఆయనతో పాటు ఒక 5గురికి సీట్లు ఇవ్వాలి. మరి ఖాళీ ఎక్కడుంది? తెలుగుదేశంలో లేదు. మరి బీజేపీ కన్నా వెళ్ళాలి, లేదా జనసేన కన్నా వెళ్ళాలి. బొత్స సత్యనారాయణకి మొదటి నుంచి కూడా కొంచెం చిరంజీవి ఫ్యామిలీతో క్లోజ్, ఇది ఇంటిమసీ ఉండేది. ఈ మధ్య ఏదో కొంత తేడా వచ్చినప్పటికీ కూడా మెగా ఫ్యామిలీతో ఇద్దరికి కామన్ ఫ్రెండ్ అతను. ఎవరు? మన బండ్ల గణేష్. బండ్ల గణేష్ నీకు దేవుడు అంటాడు. ఎవరిని? పవన్ కళ్యాణ్ని. అసలు మామూలు వీర భక్తుడు కదా. అట్లాగే బండ్ల గణేష్ నీకు బొత్స సత్యనారాయణకి అసలు బినామీ అంటారు. రకరకాల వ్యాఖ్యలు. అసలు ఆయన డబ్బులతో ఈ సినిమాలు తీస్తున్నాడు అన్నట్టుగా మన ప్రచారం. ఇప్పుడు మరి బండ్ల గణేష్ మరి ఇద్దరిని ఒక చోటకు చేరుస్తాడా? ఇప్పుడు ఎందుకంటే నిన్నే జగన్మోహన్ రెడ్డి పైన మీరన్న ఆ 1750 కోట్ల ముడుపులు, అది పెద్ద బ్లాస్ట్. ఏది? అమెరికా FBI అక్కడ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు అదానీ పైన అరెస్ట్ వారెంట్ జారీ చేయడం. అందులో స్పష్టంగా ఆ జడ్జిమెంటు, ఆ కాపీలో కూడా 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ సీఎం అని వాళ్ళు స్పష్టంగా మెన్షన్ చేశారు. చీఫ్ మినిస్టర్ అని రాసి అర్థం కాదేమో అన్నట్టుగా సీఎం అని వాడిన దీంట్లో 4 రాష్ట్రాల్లో ఈ సెకీ ఒప్పందాలు, ఆ సోలార్ పవర్, అటు అదాని ఏంటి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే 1750 కోట్ల ముడుపులు ఇచ్చాడని, ఇంకా ఒరిస్సా, లేకపోతే తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఈ మొత్తం అంతా కలిపి నీకేదో ఒక 2029 కోట్లు ఏమో మొత్తం బ్రైబ్స్. అంటే అక్కడ అమెరికా కన్నెర్ర చేస్తున్న పరిస్థితుల్లో అక్కడ ఇన్వెస్టర్స్ నుంచి, అంటే ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ అక్కడ బ్యాంకులు, అక్కడ ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బు ఇట్లా ఇటు మరి ఆంధ్రాలో లంచాలకు వాడారంటే అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ కుప్పకూలే పరిస్థితి. ఇప్పుడు అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఉచ్చు బిగుసుకుంది. ఎవరికి? గౌతమ్ అదానికి బిగుసుకున్న ఉచ్చు మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డికి అంటున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పైన ఇవాళ రేపో మరి ఆయన కూడా రెడ్ కార్నర్ నోటీస్ వస్తుందా అన్న ప్రచారం నేపథ్యంలో బొత్స పవన్ కళ్యాణ్ భేటీ మరుసటి రోజే
అంటే ఏంటి, బొత్స కూడా పార్టీ మారుతాడని గతంలో వచ్చిన వార్తలు. ఇప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఇవాళ రాజకీయం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే రోజు రోజుకి అతను మరింత పాతాళానికి పడిపోతున్న పరిస్థితి. అటు శాసనసభకు వెళ్ళాడు, శాసన మండలిలో ఏదో యుద్ధం చేస్తున్నట్టుగా అక్కడ ఏదో బిల్డప్ ఇస్తాడు. బొత్స సత్యనారాయణ అప్పుడే ఆయన కుటుంబం పార్టీ మారుతుందన్న ప్రచారంలో ఆయన్ని పార్టీ మారకుండా ఆపడం కోసం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గేలం వేశాడన్నారు. ఆ తర్వాత ల్యాండ్ అప్పిరెడ్డికి ఇచ్చిన పోస్టు, ఏది ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పోస్టు, అతనికి పీకేసి క్యాబినెట్ ర్యాంక్ ఇతనికి ఇచ్చిన పరిస్థితుల్లో ఏదో కొంతకాలం నడిచినట్టుగా నడిపాడు. నిన్న కూడా మనం చూసాం, ఏంటి మాట్లాడితే ఏదో ఇష్టం లేనట్టుగా మాట్లాడుతున్నాడు. కౌన్సిల్లో కూడా వాకౌట్ అని వెళ్ళిపోతాడు. ఇప్పుడు 38 మంది 39 మంది ఎమ్మెల్సీలు ఉంటే ఫైట్ చేయాలి, కానీ బొత్స సత్యనారాయణ పదే పదే ప్రతి ప్రశ్నకి మేము వాకౌట్ చేస్తున్నాం అంటే ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ అనుకుంటున్నారు. అంటే ఇప్పటిదాకా సమాధానం లేక వాకౌట్ చేస్తున్నారేమో అని కూడా అనుకున్నారు ఒకటి. అంటే ఇదంతా కూడా దీని వెనకేదో ఒక స్కెచ్ ఉందంటున్నారు. బొత్స సత్యనారాయణ ఇక జగన్మోహన్ రెడ్డికి తలాక్ అతి త్వరలో అతను వైసీపీ నుంచి వెళ్ళిపోవడం ఖాయం. వెళ్తూ కట్టకట్టుకుని ఎమ్మెల్సీలందరినీ కూడా తీసుకుపోతాడా అంటే ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి ఎందుకని పవన్ కళ్యాణ్కి నమస్కారం పెట్టలేదు, పవన్ కళ్యాణ్కి ఎందుకని ఎదురెళ్ళలేదు? ఆయనతో పాటు మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు ముఖం చాటేసి ఎందుకు వెళ్ళిపోయారు, పక్కకి వెళ్ళిపోయారు అంటే ఏంటి? అదంతా జగన్ బ్యాచ్. వాళ్ళు ఇక ఏది మునిగినా జగన్తోనే, తేలినా జగన్తోనే. మరి బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్తో ఎందుకు మరి షేక్ హ్యాండ్, ఈ భుజం తట్టుకోవటాలు ఇదంతా? అంటే మొన్న మధ్య వరకు మనం విన్నాం కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కొడుకు కూడా బీజేపీలోకి వెళ్ళే ఛాన్స్ ఉందని. అంటే వాళ్ళు వేరే పార్టీ చూసుకున్నారు కాబట్టి అలా కూడా అనుకోవచ్చు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్నటి దాకా ఆలోచన ఎలా ఉన్నా ఇవాళ కూడా అతను కూడా జెండా బీకేయటం ఖాయం. ఎందుకని? పిఎస్సి మెంబర్గా ఇవాళ అతన్ని పోటీకి పెట్టి జగన్మోహన్ రెడ్డి కనీసం ఓటు వేయకుండా బెంగళూరు పారిపోవటం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటు అయిన కాడికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎందుకు బరిలో దించాడు అంటే పెద్దిరెడ్డి సీనియర్ మోస్ట్ మరి శాసనసభ్యులు, మాజీ మంత్రిగా చేశాడు. దగ్గర 9 సార్లు ఏమో కంటెస్ట్ చేసి ఉంటాడు, 7-8 సార్లు గెలిచాడు. అలా నాన్న క్యాబినెట్లో పనిచేశాడు, తర్వాత వీళ్ళ క్యాబినెట్లో పనిచేశాడు, జగన్ క్యాబినెట్లో నిన్నటి దాకా మంత్రిగా ఉన్నాడు. అంటే వైఎస్ కుటుంబాన్ని నమ్ముకుని సంపాదించుకున్నారు, ఎదిగారు, అది వేరే విషయం. కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ముఖ్యం. నిన్న ఇంకా ఎక్కడి దాకా ఎందుకు నీకు? నువ్వు అసెంబ్లీకి వెళ్లకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో నామినేషన్ వేయించి అతనికి వెన్నుపోటు పొడిచాడంటే ఇంకా పెద్దిరెడ్డి వైసీపీలో ఉండి ఏమి చేయాలా? అంటే ఒక రకంగా పెద్దిరెడ్డిని పొమ్మనలేక పొగబెట్టాడా? ఎవరి దారాలు చూసుకోకపోతే ఆల్రెడీ మిథున్ రెడ్డి ఇప్పటి కాదు ఎప్పటి నుంచో అతను బీజేపీలో వెళ్ళాలని తండ్రి పైన తీవ్ర ఒత్తిడి. కానీ ఏదో పెద్దిరెడ్డి కొడుకుని ఆపుతున్న పరిస్థితుల్లో ఒకవైపు వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళకి విదేశాల్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాలో కూడా వాళ్ళకి ఏదో పిఎల్ఆర్ ఆ కాంట్రాక్ట్స్, అటు సివిలే కాదు అనేక రకాలైనటువంటి వాళ్ళ వ్యాపారాలు ఉన్న నేపథ్యంలో అటు వాళ్ళ యొక్క కాంట్రాక్ట్లు, వాళ్ళ వ్యాపారాలు ఇవన్నీ నడవాలన్నా, రేపొద్దున వ్యాపారం సొమ్ము చేసుకోవాలన్నా, రాజకీయ భవిష్యత్తు కోరుకోవాలనుకున్నా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఇక నట్టేట్లో చెడతలు కొట్టడమే. ఏంటి అతను అది జగన్తో పాటు మునిగిపోవటానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారా? అంటే నిన్నటి వరకు ఒక ఎత్తు, నిన్న అంతర్జాతీయ స్థాయిలో ఈయనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఒక ఉనికంటూ లేకుండా చేస్తున్నారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వాళ్ళని అసెంబ్లీకి వెళ్ళనివ్వకుండా, ప్రజల్లో వాళ్ళకి గుర్తింపు రాకుండా చేయడం కావచ్చు. ఈయన తీసుకునే ప్రతి నిర్ణయం కూడాను ఆ పార్టీ వాళ్ళకి నచ్చట్లేదు అని వింటూ ఉన్నాం. సో మరి నిన్న ఈ ఆరోపణల తర్వాత అసలు ఆ పార్టీలో ఉన్న 10 మంది కూడా ఉంటారంటారా? అసలు ఎవరి దారి వాళ్ళు చూసేసుకోవటమే. ఎందుకంటే ఇప్పుడు రోజు రోజుకి పతనం అవటం కాదు. నిన్నటి దాకా రెపరెపలాడుతున్నటువంటి దీపం ఈ అమెరికా కేసు, ఈ అదాని, లేకపోతే ఈ అమెరికా ఈ 1750 కోట్ల ముడుపుల ఈ గాలికి ఆ దీపం ఆరిపోయింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీపం ఆరిపోయినట్టే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.